హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను అండ్ చీఫ్ ఆఫీసర్ కలిసి వాటర్ బ్యాలెన్స్ ట్యాంక్ లోకి వెళ్తున్నాము. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్లీ వాటర్ బ్యాలెన్స్ ట్యాంక్ లోతు వచ్చి 30 మీటర్లు ఉంటుంది, సుమారుగా 90 అడుగులు అనమాట. మేము అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇలాంటి వాటర్ బ్యాలెన్స్ ట్యాంక్స్ వచ్చి మా షిప్ లో 10 ఉంటాయి. 5 ఫోర్త్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంటాయి, 5 స్టార్ బోర్డ్ సైడ్ ఉంటాయి అంటే రైట్ సైడ్. సో ఇలా ఎందుకు మీకు చెప్తున్నానంటే మీకు అర్థం కావడానికి. నేను పోర్ట్ సైడ్ అండ్ స్టార్ బోర్డ్ సైడ్ అంటే అర్థం కాదు కదా, అందుకని ఇలా. సో మ్యాటర్ లోకి వద్దాం. యాక్చువల్లీ ఈ వాటర్ బ్యాలెన్స్ ట్యాంక్ ఎందుకు ఉంటాయంటే షిప్ ని స్టెబిలిటీగా ఉంచడానికి. ఈ ట్యాంక్స్ అన్ని ఫుల్ గా సీ వాటర్ తో నింపుతారు, అది కూడా షిప్ లో ఎలాంటి కార్గో లేకపోతే. అంటే షిప్ లో కార్గో ఉన్నప్పుడు ఖాళీగా ఉంటాయి, కార్గో లేనప్పుడు ఫుల్ గా ఉంటాయి. ఎప్పుడైతే కార్గోను పోర్ట్ లో డిశ్చార్జింగ్ చేస్తారో అప్పుడు డిశ్చార్జింగ్ అవుతుండగానే ఈ వాటర్ బ్యాలెన్స్ ట్యాంక్స్ అన్ని ఫుల్ గా చేస్తారు. మళ్ళీ కార్గో లోడింగ్ అయినప్పుడు ఈ వాటర్ బ్యాలెన్స్ ట్యాంక్ లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ చేస్తారు. ఇదంతా ఒక సిస్టమేటిక్ గానే జరుగుతుంది. యాక్చువల్లీ ఈ ట్యాంక్ లోనైతే ఫుల్ గా వాటర్ అయితే ఉంది, చిన్న ప్రాబ్లం వచ్చిందని వాటర్ మొత్తం రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో వాటర్ ను ఫుల్ చేసినప్పుడు ఎలా ఫుల్ చేస్తారనేది మీకు చూపిస్తాను. సో చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు, ఫాలో అయితే చేసుకోవడం లేదు, బహుశా నచ్చట్లేదు అనుకుంటా. కానీ మీకు నచ్చేటోటి చేయడానికి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. సో మీకు నచ్చితే ఫాలో చేసుకోండి, నచ్చకపోతే మీ ఇష్టం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుద్దాం. థ్యాంక్ యూ.